నా పేరు కావ్య. మా పెళ్ళై 7 months అయింది. అత్తారింట్లో అందరూ బాగానే ఉన్నారు. కానీ ఒకరోజు అఖిల్ ఫోన్లో ఒక వాట్సాప్ గ్రూప్ కనిపించింది. ఆ గ్రూప్ నేమ్ కావ్యకి చెప్పొద్దు. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళని చూసిన వెంటనే నేను షాక్ అయ్యాను. గ్రూప్లో అఖిల్, అత్తయ్య, మామయ్య, ఆడపడుచు అందరూ ఉన్నారు. నేను మాత్రం లేను. నేను మెసేజెస్ చదవటం మొదలుపెట్టాను. కావ్యకి చెప్పొద్దు, కావ్య ముందు మాట్లాడొద్దు, కావ్యకి బాధ కలుగుతుంది. ప్రతి మెసేజ్లో నా పేరు, కానీ అసలు విషయం లేదు. ఆ రోజు నుంచి ఇంట్లో ప్రతి మాట మీద నాకు అనుమానం మొదలైంది. అత్తయ్య నవ్విన అనుమానం, అఖిల్ మాట్లాడిన అనుమానం, ఆడపడుచు చూసిన అనుమానం. ఒకరోజు నేను అఖిల్ని అడిగాను, ఏం దాస్తున్నావు అని. అతను ఒక మాట అన్నాడు, నువ్వు అర్థం చేసుకునే రోజు తెలుస్తుంది. అదే నా కోపాన్ని ఇంకా పెంచింది. కానీ నేను ఇంకా గ్రూప్ చివరి మెసేజ్ చూడలేదు. ఆ రాత్రి మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేశాను. ఈసారి మొదటి రోజు వరకు స్క్రోల్ చేశాను. అక్కడ నేను ఊహించిన విషయం కనిపించింది. గ్రూప్ మొదటి మెసేజ్ అఖిల్ రాసింది, మన ఇంటికి కొత్తగా వస్తున్న కావ్య గురించి. నేను చదవటం కొనసాగించాను. ఆమెని ఎవ్వరూ కంపేర్ చేయొద్దు, కావ్యకి పిల్లల గురించి అడగొద్దు, కావ్య శాలరీ గురించి మాట్లాడొద్దు, వాళ్ళ పేరెంట్స్ గురించి కమెంట్ చేయొద్దు. నేను షాక్ అయ్యాను. ఇంకా స్క్రోల్ చేశాను. అత్తయ్య మెసేజ్, కావ్య కొత్త ఇల్లు కదా, భయంగా అనిపించుకోకుండా చూసుకోవాలి అని. మామయ్య మెసేజ్, కావ్యకి ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుగా మనమే అడగాలి. కానీ అన్నిటికంటే చివరి మెసేజ్ నన్ను షాక్కి గురి చేసింది. అఖిల్ రాసిన మెసేజ్, తను మన ఇంటికి అడ్జస్ట్ అవ్వడానికి రాలేదు, మనమే తనకి అడ్జస్ట్ అవ్వాలి. ఆ క్షణంలో నేను అర్థం చేసుకున్నా, ఆ గ్రూప్ నన్ను దూరం పెట్టడానికి కాదు, నన్ను కాపాడడానికి, నన్ను గౌరవించడానికి, నన్ను ఒంటరిగా అనిపించకుండా చేయడానికి. కొన్నిసార్లు మనకు కనిపించని ప్రేమ మన జీవితాల్లో నిజమైన ప్రేమ అవుతుంది. నమ్మకం లేకపోతే ప్రేమ కూడా అనుమానంగానే కనిపిస్తుంది.